7,50,000 రూపాయల పెన్షన్ సొమ్ము తీసుకుని పారారైన కంచికచెర్ల సచివాలయ ఉద్యోగి తరుణ్ కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గంపలగూడెం మండలం పెనుగొలరు గ్రామం కంచికచెర్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పెన్షన్ డబ్బులను అతని నుంచి రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకుని పరారయ్యాడో ఆ వ్యక్తి ఫోటో. 7,50,000 రూపాయల పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి తరుణ్ కుమార్ పరారీ అయ్యాడు. ప్రస్తుతం తరుణ్ కుమార్ ఫోటోని మీరు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పెనుగొలను గ్రామంలో కంచికచెర్ల పోలీసులు తరుణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే పెన్షన్ డబ్బుల్ని కూడా రికవర్ చేసే పనిలో ఉన్నారు. పెన్షన్ డబ్బుల్ని ఎక్కడ వాడారు, ఎవరికి వాడాడు, ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటున్నారు పోలీసులు. పిఠాపురంలో ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ సచివాలయ ఉద్యోగి పెన్షన్ సొమ్ముతో పరారయ్యాడు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే 1,50,000 రూపాయల పెన్షన్ సొమ్ముతో సచివాలయ శానిటేషన్ సెక్రటరీ ఎర్ర వెంకటరమణ ఉడాయించాడు. పెన్షన్దారులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఈ వెంకటరమణ భాగోతం మొత్తం బయటపడింది. 4 నెలల క్రితం కూడా వేలిముద్రలు వేయించుకుని పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో మున్సిపల్ కమిషనర్ కనకారావు నిలదీశారు. కమిషనర్ వార్నింగ్ ఇవ్వడంతో మరుసటి రోజు లబ్ధిదారులకు పెన్షన్లు అందించాడు వెంకటరమణ. అయినా అతని తీరు మార్చుకోలేదు. ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఈసారి ఏకంగా 1,50,000 రూపాయల పెన్షన్ డబ్బుతో పరారయ్యాడు. దీంతో కమిషనర్ కనకారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో ఈరోజు కూడా యథావిధిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లుగా సచివాలయ సిబ్బందిగా నియమించిన వారికి పెన్షన్ సొమ్ముని 2 రోజుల ముందు బ్యాంకు నుంచి డ్రా చేసుకోవడానికి సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగా పల్లపీలి అడ్మిన్ వారి సిబ్బంది ఇంకొక పీడీఓ అయిన ఎర్ర వెంకటరమణ వార్డు శానిటేషన్ సెక్రటరీ వారికి పల్లపేది వాళ్ళ కార్యాలయంకి వెళ్ళి అతని C6, C7 సంబంధించిన పెన్షన్ సొమ్ముని ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు 1,82,000 గాను 1,50,000 అతనికి 4,000 రూపాయలు బ్యాండ్ వేసుకొని ఇవ్వడానికి సులువుగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. అతను అడగడం జరిగింది, ఇతను ఇచ్చాడు. ఇంకా 32,000 రూపాయలు అడ్మిన్ దగ్గరే ఉన్నది. బట్వాడా చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రతి అరగంటకి అతన్ని వెరిఫై చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 9 గంటలకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 1,50,000తో పెన్షన్ సొమ్ము తీసుకొని కనపడలేదని తెలియచేయడం పోలీస్